ఆదిలాబాద్ జిల్లాలో సర్కారు స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. భూ కబ్జాలపై ఫిర్యాదులు వచ్చినా కబ్జాదారులపై చర్యలు చేపట్టలేదు. గులాబీ నేతలే కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మళ్లీ భూ కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. భూ అక్రమార్కులపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ పట్టణ శివారులో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత 15 ఏళ్లుగా ఆదిలాబాద్ విస్తరిస్తుండటంతో కబ్జాలకు పాల్పడుతున్నారు. ఖానాపూర్ చెరువు చివరలో కొద్దిగా మట్టి వేస్తూ కబ్జాలకు యత్నిస్తున్నారు. సుమారు 70 ఎకరాలు కబ్జాల పాలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాంపూర్ పిల్లవాగు ప్రవహించి భీంసారి వాగులో కలుస్తుంది. రాంపూర్ పిల్లవాగు వద్ద మట్టితో పూడ్చి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు అక్రమార్కులు. వాగుకు ఆ వైపు 28 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆదిలాబాద్ లోని ఖానాపూర్ చెరువు సమీపంలో ఎకరాకు 2 నుంచి 3 కోట్లు రేటు పలుకుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో రియల్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఖానాపూర్ చెరువు కబ్జాలపై ఉన్నతాధికారులకు సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు పలుమార్లు ఫిర్యాదు చేశాయి. ఆఫీసర్లు మాత్రం అప్పటి ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లతో వెనుకంజ వేశారనే అభియోగాలున్నాయి. రియల్ అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది. కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను రియల్టర్లు తమ ఆధీనంలోకి తీసుకుని కబ్జాలకు పాల్పడుతున్న ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జ్ కి ఏం పర్మిషన్స్ లేవు, మరియు ఈ వాగు పైన కూడా కబ్జాలు చేస్తున్నారు వాళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు. కలెక్టర్ గారికి ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, మరియు ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఏమీ ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ అయితే లేదు. కబ్జా చేసిన నాయకులపై ఇప్పుడున్న కలెక్టర్